నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం స్థానిక మండల కేంద్రంలో మారెంరెడ్డిపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులుగా సోమనబోయిన రాజశేఖర్ నూతనంగా ఎంపికయ్యారు. పదవి రావడానికి సహాయ సహకారాలు అందించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కి కృతజ్ఞతగా అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాదిన్నర కాలంలోనే సూపర్ 6 హామీలు అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కిందన్నారు. ప్రతి ఒక్కరికి విద్య, వైద్యం అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. విమర్శలు మానుకొని ప్రజలకు మంచి చేయడానికి పార్టీలకు అతీతంగా కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. స్త్రీ శక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి మహిళకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఖమ్మం విజయరామిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ జ్యోతి, మండల కన్వీనర్ ప్రభాకర్ రాజు, నేలటూరి జాషవా, వెంగళశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఎనిమిది మండల సొసైటీ ఎన్నికైన చైర్మన్లకి, ముఖ్య నాయకులకి అందరికీ సన్మానం చేస్తానికి మేము ఇక్కడ సభ ఏర్పాటు చేశాం. కాబట్టి ఈ పిలిచిన కార్యక్రమంలో సీతారామపురం ఎస్ఎస్ఎఫ్ సీనియర్ నాయకులు జమ్మలమడుగు ఇజ్రాయెల్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సింది కోరుచున్నాం. కొత్తగా ఎన్నికైన నియోజకవర్గంలోని సొసైటీ చైర్మన్ అందరికీ శ్రీ ఖమ్మం విజయనాయుడు గారికి, ఇక రంగారావు గారికి, నూతనంగా ఎన్నికైన పిఎస్ చైర్మన్ శ్రీ సురేష్ గారికి ఈరోజు మనందరి సమక్షంలో సీతారామపురం మండల పెద్దలు, అదేవిధంగా వేదిక మీద ఉన్న అమ్మ మీరు కొంచెం ముందు రండి. ఓకే సార్, ప్లీజ్ సార్. మన సొసైటీ నుంచి ఎమ్మెల్యే గారి ద్వారా ఈరోజు చెక్కు పంపిణీ చేయడం జరిగింది. స్త్రీ శక్తి కార్యక్రమం మనం వింజమూరు పట్టణంలో చేయడం జరిగింది. ఈ సభాముఖంగా దానికి వచ్చిన ప్రతి ఆడపడుచుకి శిరస్సు ఉంచి నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నాను. నిన్న మధ్యాహ్నం ఎండలో 3 గంటలకి వింజమూరు వచ్చి వేల మంది మహిళలు వచ్చి మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పాలన మీద, వారు చేసే అభివృద్ధి పథకాల మీద వారి ఆశీస్సులు ఇవ్వడానికి నిన్న వచ్చి మనతోటే ఉండడం జరిగింది. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి నిన్న సభని విజయవంతం చేసినందుకు వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. సీతారామపురం గత 3 ఏళ్ళుగా కూడా నేను చాలాసార్లు వచ్చాను. మనకందరికీ తెలుసు, సీతారామపురంలో బాగా వెనకబడిన ప్రాంతం. నెల్లూరు జిల్లాకి, నెల్లూరు పట్టణానికి బాగా దూరంగా ఉన్న ప్రాంతం ఇది. ఇందులో చేయాల్సింది చాలా ఉంది. మనం వెల్ఫేర్ చేసుకుంటానే అభివృద్ధి చేసుకొని సంపద సృష్టించే మార్గాలు కూడా చూసుకోవాలి. దానికి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువనేత లోకేష్ బాబు గారు, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రేయింబౌళ్ళు శ్రమిస్తూ ఉన్నారు. సీతారామపురం నుంచి ముఖ్యంగా చూసుకుంటే మీరు సరిగా తాగేదానికి నీళ్లు లేని పరిస్థితి. నేను ఆ రోజున క్యాంపెయిన్లో చెప్పాను, ప్రతి 50 గడపల చోట కూడా ఒక వాటర్ ప్లాంట్ పెట్టుతామని. దాదాపుగా ఈ 14 నెలల్లో మనం ఒక 60 వాటర్ ప్లాంట్లు పెట్టడం జరిగింది. అలాగే దాదాపుగా ఉదయగిరి నియోజకవర్గంలో 50 కోట్లతోటే సీసీ రోడ్లు వేసుకోవడం జరిగింది. ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ సీసీ రోడ్లు వేసుకుంటా వెళ్తా ఉన్నాం. నాకు తెలిసి రాబోయే 4 సంవత్సరాల్లో మన టర్మ్ కంప్లీట్ అయ్యేసరికి దాదాపుగా అన్ని సీసీ రోడ్లు కూడా మనం కంప్లీట్ చేసుకోగలం ఈ ప్రభుత్వంలో. అలాగే మనం 80 కోట్ల పైచలకు నిధులతోటే R&B రోడ్లు వేసుకుంటా ఉన్నాం. అలాగే మనం
గోకులం షీట్స్ అవ్వచ్చు, అలాగే కమ్యూనిటీ సోప్ పిట్స్ అవ్వచ్చు, అలాగే మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కి దాదాపుగా 12 కోట్లతోటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కొన్ని రెనోవేట్ చేయడం కానీ, కొన్ని కొత్త బిల్డింగ్లు కట్టడం కానీ చేసుకుంటా ఉన్నాం. అలాగే హెల్త్ కేర్ రంగంలో వింజమూరులో డయాలసిస్ సెంటర్ పెట్టుకొని ఇప్పుడు ఉదయగిరి హాస్పిటల్ కి దాదాపుగా 6 కోట్ల నిధులతోటే మనం ఆ ఉదయగిరి హాస్పిటల్ డెవలప్ చేయబోతా ఉన్నాం. ఖచ్చితంగా సీతారాంపురం మండల వాస్తవ్యులకి, ఉదయగిరి మండల వాస్తవ్యులకి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కార్పొరేట్ వైద్యానికి సరి సమానంగా మీకు ఉదయగిరి హాస్పిటల్లో వైద్యం అందేలాగా మేము కృషి చేయబోతా ఉన్నాం. మన దాంట్లో బోర్డు మెంబర్గా ఉన్న మన జ్యోతి గారు కూడా ప్రత్యేకమైన దృష్టి పెడతా ఉన్నారు ఉదయగిరి హాస్పిటల్ మీద. దాని మీద కూడా మనం ఒకసారి పరిశీలన చేసి అక్కడ కూడా ఒక డయాలసిస్ సెంటర్ పెట్టుకొని మిగతా బిల్డింగ్స్ కూడా మనం రెనోవేట్ చేసుకొని సర్వీసెస్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ట్రామా కేర్ లేనందువల్ల చాలా మంది ప్రాణాలు పోతా ఉన్నాయి హెల్త్ కేర్ రంగంలో. అలాగే ఇరిగేషన్ సంగతి చూస్తే నీళ్లు లేవు కరెక్ట్. చెన్నై మన వెంకట తెలియదు, దాని గురించి కూడా ఒకసారి పరిశీలన చేస్తాను. అలాగే మనకు రీసెంట్ గా 9 కోట్లతో ఒక రోడ్డు ఇక్కడ రావడం జరిగింది. రోడ్డు వర్క్ వస్తుంది మనకు హైవే నుంచి ఇప్పుడు మన ముందున్న రోడ్లో నుంచి ఒక 3 పంచాయతీలను కనెక్ట్ చేసుకుంటా ఒక రింగ్ వచ్చి మళ్ళా హైవేలో కలిసే పరిస్థితి. దానివల్ల కూడా కొంత మనకు రవాణా సహకారం మెరుగుపడే పరిస్థితి ఉంది. అందరు చెప్పినట్టుగా సీతారాంపురంలో ఉన్న 7,000 కుటుంబాల్లో దాదాపుగా చాలా కుటుంబాలు వలసపోయినాయి. పీజీలని లేకపోతే పొట్ట చేత పట్టుకొని బయటికి వెళ్ళిన పరిస్థితి. చాలా మంది 4 రూపాయలు సంపాదించుకున్నారు. కొంతమంది ఇంకా కూడా ఇక్కడ ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి మహిళను కూడా మనం ఆదరిస్తాం. 4 ఏళ్లలో మనం ఏం చేయాలనేది. అలాగే రాబోయే రోజుల్లో మనకు ఇండస్ట్రీస్ రాబోతా ఉన్నాయి. కలిగిరి మండలంలో ఎంఎస్ఎంఈ పార్క్ 250 ఎకరాలతో ఎంఎస్ఎంఈ పార్క్ కి శంకుస్థాపన చేయబోతా ఉన్నాం త్వరలోనే. అక్కడికి ఎనర్జీ సెక్టార్లో ఎక్కువ వస్తూ ఉన్నాయి కంపెనీలు. మనకు బయోసిఎన్జీ ప్లాంట్స్, అలాగే ఒక ప్రైవేట్ ఇన్వెస్టర్ కలిగిరిలో ఎనర్జీ బయోసిఎన్జీ ప్లాంట్ ఒకటి పెట్టబోతా ఉన్నారు. ప్రతి ఒక్క ఇండస్ట్రీ, ఏ చిన్న ఇండస్ట్రీ పెట్టా కూడా 50 అవ్వచ్చు, 100 అవ్వచ్చు, 200 అవ్వచ్చు, ఎన్నో కన్నా ఉద్యోగాలు క్రియేట్ అవుతా పోతాయి. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు చూస్తూ ఉన్నారు. రిలయన్స్ వాళ్ళు కూడా బయోసిఎన్జీ ప్లాంట్ పెట్టడానికి ముందుకు వచ్చారు. సీతారాంపురంలో కూడా మనం స్థలం చూస్తున్నాం దానికోసం అని చెప్పి. అలాగే రాబోయే రోజుల్లో మనకు వెలుగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి సోమశల హైకెనాల్ కానీ కంప్లీట్ అయితే ఖచ్చితంగా ఉదయగిరిలో ఉన్న ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న 8 మండలాలు కూడా సస్యశ్యామలం అయ్యే పరిస్థితి రాబోయే రోజుల్లో చంద్రబాబు గారు ప్రత్యేక దృష్టి పెట్టున్నారు ఈ నీటిపారుదల ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేయడానికి. అలాగే ఇక్కడ నాయకత్వం కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. మన పార్టీ తరఫున కూడా సీతారాంపురంలో చూస్తే సీనియర్ నాయకులు ఎంతమంది ఉన్నారు. మనకు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మీరు చూసే ఉంటారు. బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన పార్టీ అని నేను భావిస్తాను. ఎందుకంటే బీసీలకు అంత పెద్దపీట వేస్తారు. బాబు గారు కానీ, ఆ రోజున అన్న ఎన్టీఆర్ గారు కానీ మొదట పార్టీ స్థాపించినప్పటి నుంచి బీసీ వర్గాలన్నీ కూడా అండదండలు ఇస్తానే ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి. వాళ్ళ పార్టీలో భాగంగా ఇప్పటి నుంచో ముందుకు పోతా ఉన్నాం. ఆ సందర్భంగా ఇక్కడ సొసైటీ చైర్మన్ కానీ ఏదైనా కూడా వాళ్ళకి అండగా ఉండడం జరుగుతూ ఉంది. మనకి ఇంతకుముందు మనకు ఇప్పుడు కన్వీనర్ గా చేస్తున్న ప్రభాకర్ రాజు కానీ, మనకు రాబోయే చింతల సీను కానీ, వీళ్ళందరూ కూడా యువ నాయకులు, యువరక్తం అంతా కూడా వీళ్ళందరూ కూడా ఎంత కష్టం పనిచేస్తా ఉన్నారు. ఖచ్చితంగా సీతారాంపురం మండలాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తారు. వాళ్ళకి తగ్గ సహకారం నేను రాబోయే రోజుల్లో ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఆడపడుచులకి ఏ కష్టం వచ్చినా కూడా నేను అండగా ఉండడం జరుగుతూ ఉంది. ఇక్కడ పెన్షన్ల విషయం అవ్వచ్చు కానీ, విష ప్రచారం వైసీపీ గత 5 ఏళ్లలో కూడా పూర్తిగా రాష్ట్రాన్ని వెనక్కి నెట్టేసింది. రాజకీయంగా కానీ, మన ఆర్థికంగా కానీ పూర్తిగా వెనక్కి నెట్టిన పరిస్థితి. మీరు చూస్తే పంచాయతీలో నిధులు లేని పరిస్థితి. 143 పంచాయతీల్లో మన గవర్నమెంట్ రాగానే పంచాయతీల్లో నిధులు ఉన్నాయి. కనీసం బల్బు మార్చుకోలేని పరిస్థితి ఉన్నది 5 ఏళ్లలో కూడా. ఇంత అభివృద్ధి చేసుకుంటా మనం ముందుకెళ్తా ఉంటే సూపర్ 6 లో ఉన్న పథకాలని తల్లికి వందనం దగ్గర నుంచి మొదలు పెడితే ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే మహిళలందరికీ ఫ్రీ టికెట్ అవ్వచ్చు, దీపం పథకం అవ్వచ్చు, పెన్షన్ 4,000 ఇవ్వడం, 3,000 నుంచి 4,000 ఇవ్వడం కావచ్చు. ఉన్న పెన్షన్లన్నీ డబల్ చేశారు. దాదాపుగా ఏ రాష్ట్రంలో కూడా ఇంత అమౌంట్ పెన్షన్ ఇవ్వడం లేదు. ఎంతో తోడ్పాటుగా ఉంది. ఇవన్నీ కూడా మన సూపర్ 6 లో ఉన్న కార్యక్రమాలన్నీ అమలు చేసుకుంటా మనం ముందుకు పోతా ఉంటే మన ప్రత్యర్థి రాజగోపాల్ రెడ్డి గారు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రాజగోపాల్ రెడ్డి గారు అక్కడక్కడ తిరుగుతూ ఉన్నారు. దాదాపు 14 నెలలు అయింది. మరి ఎక్కడ తిరుగుతారో, ఏమన్నా సహాయం చేస్తారా, లేకపోతే ఎక్కడన్నా ఏదైనా సమస్యలు గురించి మాట్లాడతారా,
లేకపోతే ఏదో ఊళ్ళో తిరుగుతారో నాకు తెలియదు. ఈ రాజకీయం ఎట్లా చేస్తున్నారు నాకైతే అర్థం అవ్వట్లేదు. దాదాపు 3 ఏళ్ళ నుంచి నేను చూస్తా ఉన్నాను. అక్కడక్కడ తిరుగుతారు. వాళ్ళ మోసం, బాబు గురించి, బాబు గారి గురించి ఎప్పుడు ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీలో బాబు గారు ముఖ్యమంత్రి ఎప్పుడెప్పుడు 20 ఏళ్ళు 30 ఏళ్ళు అని ఏదో మాట్లాడుతూ ఉంటారు. పొంతం ఉండదు వాళ్ళు మాట్లాడేదానికి. ఇప్పుడు సమస్యల గురించి మాట్లాడినాయా, మీరు సమస్యల గురించి పోరాడండి, మాతో కలిసి పనిచేయమని చెప్తా ఉన్నాను నేను. వైసీపీ పార్టీ వారికి కూడా మాతో కలిసి పనిచేయండి, అభివృద్ధి చేసుకుందాం. రాజకీయాలు చేసేటప్పుడు రాజకీయాలు చేద్దాం. పొద్దులు వస్తే ఏదో ఒక సొల్లు మాట్లాడి అది ఏదో ఒకటి మాట్లాడి జనాలు కన్ఫ్యూజ్ చేసి, అలాగే సోషల్ మీడియాను ఉపయోగించుకొని విష ప్రచారం, అది చేయట్లేదు ఇది చేయట్లేదు అని చెప్పి ఏదో ఒకటి విష ప్రచారం చేసి ఫేక్ పత్రిక ఒకటి పెట్టుకొని ఆ పత్రికలో పొద్దులు వస్తే ఏదో ఒకటి రాస్తా ఉంటారు. దాంట్లో ఏ రాస్తారో ఎందుకు రాస్తున్నారో అర్థం అవ్వట్లేదు. ఈ రోజు చూసుకుంటే విజయముల్లోనే ఉంటాను. నా దగ్గరకు వచ్చిన ప్రతి సమస్య వీలైనంత త్వరగా పరిష్కారం చేసుకుంటా ఉన్నాను. పెన్షన్లు అందరిని ఆదరిస్తా ఉన్నాను. ఆడబిడ్డలను ఆదరిస్తా ఉన్నాను. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ రూపాయి తెచ్చుకొని చేస్తాను. ఆర్థికంగా వెనకబడి ఉన్నా కూడా పూర్తిగా ఎంటీ ప్లేట్ ఇచ్చారు. బాబు గారికి ఎంటీ ప్లేట్ ఇస్తే ఏమీ లేదు, డబ్బులు లేవు, ఏమీ లేవు. రాష్ట్రాన్ని మళ్ళా మొదటికి తీసుకొచ్చి ఆయన కృషి ఆయన చేస్తూ ఉంటే 4 రూపాయలు ఎక్కడ దొరికినా కూడా తీసుకొచ్చి అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతా ఉంటే, అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వాల్సింది బానిచ్చి ఏదో ఒకటి పనికి పనులు ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుతూ తిరుగుతూ ఉంటారు ఈ వైసీపీ నాయకులు. వాళ్ళ మీద మనం ఒకసారి కన్నేసించాలి. రాబోయే రోజుల్లో కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. రాబోయే 2-3 నెలల్లో అందరూ కూడా మన కార్యకర్తలు కానీ నాయకులు కూడా ఈ రోజు నుంచి కూడా అందరితో మాట్లాడుతా, ఊళ్ళల్లో మాట్లాడుకుంటా ఎవరు కరెక్ట్, ఎవరిని మనం పోటీకి పెట్టాలి ఏందనేది కూడా కార్యకర్తల నాయకులు కూడా చెప్తా ఉన్నాయి. ఈ రోజు నుంచి కూడా వర్క్ స్టార్ట్ చేయాలి. మీరు అందరూ కూడా మనం ఖచ్చితంగా 143 పంచాయతీలు మనమే గెలుస్తా ఉన్నాం. ఈరోజు చెప్తా ఉన్నాం, 143 పంచాయతీలు సర్పంచులు మనమే గెలుస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రజలకు అర్థమైంది అభివృద్ధి ఎవరితో సాధ్యం అవుతుంది అనేది అర్థమైంది. ఎవరు నాయకత్వంతో బలంగా ముందుకెళ్ళగలనేది అర్థమైంది. ఇంత ముందు జరిగిన మోసాలన్నీ వాళ్ళకి అర్థమైంది. ఇంకా మోసం చేయించుకునే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. 40 ఏళ్ళుగా కూడా అన్న విజయనగరం 2 సార్లు ఎమ్మెల్యే చేసి ఆయన కృషి ఆయన చేశారు. నేను కానీ కేవలం మన తెలుగుదేశం పార్టీ, మన బొల్లేని రామారావు గారు 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు. మన ప్రభుత్వంలో డెవలప్ అయింది తప్పితే ఉదయగిరి నియోజకవర్గంలో అక్కడక్కడ ఏ డెవలప్మెంట్ అయినా కూడా వీరు ఎక్కువ కాలం వాళ్ళే అధికారంలో ఉన్నారు. కానీ ఖచ్చితంగా మోసమే చేశారు. ఇక్కడ పేదవాళ్ళగానే పెట్టి రాజకీయం చేశారు, మోసం చేశారు. సో అవన్నీ కూడా నమ్మే పరిస్థితి లేదు. ఇంకా రాబోయే రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో గట్టిగా మనం ఇంకొకసారి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. 143 పంచాయతీలు, ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఒక్కడు కూడా పోకుండా మనం అన్ని గెలుచుకునే పరిస్థితి ఉంది. ఆ నమ్మకం నాకు ఉంది. ఆ రంగం మనం కృషి చేసుకుంటూ ముందుకెళ్దాం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇంత పెద్ద సభ ఏర్పాటు చేసి దీని వెనకాల వాలంటీర్స్ కానీ కార్యకర్తలకు కానీ మన జర్నలిస్ట్ మిత్రులకి, డిపార్ట్మెంట్ వారికి, అధికారులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ లో అద్భుతమైన ఆషాఢం, అమోఘమైన శ్రావణం, ఆఫర్లు అనేకం, వస్త్రాలు సమ్మోహనం. 1295 రూపాయల చందేరి డిజిటల్ లంగా ఓణి సెట్ 695 రూపాయలకే, 1595 రూపాయల కావ్యాంజలి లంగా ఓణి సెట్ 995 రూపాయలకే, 1595 రూపాయల టిష్యూ జెరీ బ్రోకెట్ పట్టు శారీ 995 రూపాయలకే, 2495 రూపాయల కళాకృతి పట్టు శారీ 1595 రూపాయలకే, 3995 రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 2595 రూపాయలకే, 345 రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ 245 రూపాయలకే, అహల్య 3 పీస్ సెట్ 395 రూపాయలు, ప్రేమిక ఏ లైన్ కట్ టాప్స్ 395 రూపాయలు, 1+1 మీనాక్షి డ్రెస్ మెటీరియల్స్ 999 రూపాయలు, 2 కందుకూరి అల్ఫిన్ నైటీస్ 999 రూపాయలు, మెన్స్ బ్రాండెడ్ జీన్స్ పై 50% ఆఫ్, 1195 రూపాయల ఫంకీ జీన్స్ 795 రూపాయలకే, 1+1 కాటన్ ప్యాంట్స్ 999 రూపాయలు, 1+2 పీక్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు, రేమండ్ జోడీ ప్యాక్ 595 రూపాయలు, ప్యూర్ కాటన్ బెడ్ షీట్స్ 149 రూపాయలు, కిడ్స్ వేర్ పై ఫ్లాట్ 50% ఆఫ్. కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్, ఆర్టీసీ దగ్గర, నెల్లూరు.